భాష అనేది ఎలా ఉద్భవించిందంటే ఆది మానవుల కాలంలో ఆది మానవుడు రకరకాలుగా ధ్వనులు చేసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి "ఆ, ఇలా అరిచేవాడు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన వీడియోలో బేసిక్ హిందీ నేర్చుకోవాలనుకున్నటువంటి స్టూడెంట్స్ కోసం, అలాగే గృహిణుల కోసం, వ్యాపారస్తుల కోసం మొట్టమొదటి క్లాస్ అండి. హిందీ నేర్చుకోవాలని మీరు అనుకుంటుంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి. మొట్టమొదటి క్లాస్. సహజంగా భాష అనేది ఎలా ఉద్భవించిందంటే ఆది మానవుల కాలంలో ఆది మానవుడు రకరకాలుగా ధ్వనులు చేసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి "ఆ, ఇలా అరిచేవాడు. ఇలా అరిచినప్పుడు తను చేసినటువంటి ఆ ధ్వని ఏదైతే ఉందో దాని యొక్క మూల ధ్వనిని మనం ఒక రూపాన్ని ఇస్తే అది అక్షరం అయింది. అలా ఆది మానవుడు చేసినటువంటి రకరకాల ధ్వనులకు, మూల ధ్వనులకు ఒక్కొక్క రూపాన్ని ఇచ్చుకుంటూ వెళ్తే అవి అక్షరాలని ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రూపాన్ని సంతరించుకున్నాయి. అక్షరం అనేది చాలా చాలా ముఖ్యం. భాష నేర్చుకోవాలంటే ప్రతి అక్షరాన్ని మనం గుర్తుపట్టగలగాలి. దానికి ఉన్న రూపాన్ని తెలుసుకోవాలి, దాని పేరుని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇతను చూసి మీరు ఏమంటారు? ఇతనికి ఒక రూపం ఉంది, మెగాస్టార్ చిరంజీవి. ఇతన్ని చూసి పవన్ కళ్యాణ్ అంటారు. ఇతన్ని చూసి అంటే ధోని, కోహ్లీ. ఎలా గుర్తుపడుతున్నారు అంటే అతనికి ఒక రూపం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బొమ్మ వేస్తాను చూడండి. ఇప్పుడు ఏంటి ఇది? దీన్ని చూసి మీరు ఏం చెప్తారు? ఇది ఒక చెట్టు అని చెప్తారు. ఎలా చెప్తారు? ఇది ఒక రూపం. దీన్ని చూసి మీరేం చెప్తారు? ఇది ఒక గులాబీ పువ్వు అని చెప్తారు. మీకు ఎలా అంటే దీనికి ఒక రూపం ఉందన్నమాట. దానికి ఒక రూపం ఉంటుంది, ఆ రూపానికి ఒక పేరు ఉంటుంది. మీకు ఒక రూపం ఉంటుంది, మీ ఫేస్కి ఒక రూపం ఉంటుంది, దానికి ఒక పేరు ఉంటుంది. అలాగే అక్షరాలకు కూడా ఒక రూపం ఉంటుంది. ఆ రూపాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి, అలాగే వాటిని ఉచ్చరించగలగాలి. మీరు ఆ అక్షరాన్ని, ఆ రూపాన్ని గుర్తుపట్టినంత వరకు, ఆ పేరు తెలుసుకోనంత వరకు, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీలో ఒక 5 ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క రూపాన్ని మీరు గుర్తుపడతారుగా. ఇది సో అండ్ సో సీతానో లేకపోతే రాధానో వీళ్ళు గుర్తుపడతారుగా. మీరు గుర్తుపెట్టినప్పుడు వీళ్ళకి ఒక పేరు ఉంటుంది, ఆ పేరు పిలుస్తారుగా. అలాగే ఆ అక్షరాన్ని కూడా ఒక రూపం ఉంటుంది, వాటిని గుర్తుపట్టగలగాలి. సో హిందీలో వచ్చేటప్పటికి హిందీ నేర్చుకోవాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. హిందీలో మనకు మొత్తం 52 అక్షరాలు ఉన్నాయి. ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? 52 అక్షరాలు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనటువంటి, దీన్ని మళ్ళీ 2 భాగాలు చేశారండి. ఈ భాగాలు, వాటి విభాగాలు, వాటిని ఏ పేరుతో పిలుస్తాయి, ఇవన్నీ రాబోయే క్లాసుల్లో నేర్చుకోవచ్చు. అసలు బేస్ క్లాస్ ఏంటి? ఈ 52 అక్షరాన్ని ఈజీగా గుర్తుపట్టడం ఎట్లా, వాటి పేర్లను ఈజీగా పలకడం ఎట్లా, ఈ విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దామండి. ఇందులో ముఖ్యంగా 13 అక్షరాలు మనం స్వరగా తీసుకుంటామండి. స్వర అంటే అచ్చులు, తెలుగులో అచ్చులు అంటామండి, ఓవెల్స్ అంటాం ఇంగ్లీష్లో. ఇవి ముఖ్యమైన ధ్వనులు. వీటిని స్వరంలో కూడా మళ్ళీ భాగాలు ఉంటాయండి, వాటి గురించి మాట్లాడట్లేదు. ఈ 13 అక్షరాలని చాలా అంటే చాలా ఈజీగా, అసలు ఇంతవరకు మీరు ఎక్కడా కూడా చూసి ఉండరు, వినుండరు. అలాంటి ఒక ట్రిక్ ద్వారా మీకు ఈ 13 అక్షరాలు ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తానండి. ఈరోజు ఈ వీడియోలో మీరు హిందీ భాషలో నుండి ఒక 13 అక్షరాల యొక్క రూపాలను గుర్తుపట్టబోతున్నారు, అలాగే వాటి పేర్లను కూడా ఈజీగా గుర్తుపట్టబోతున్నారు ఒక చిన్న ట్రిక్ ద్వారా. ట్రిక్ అన్నారు 138, 138 నెంబర్లు వేశారు. ఇదేనండి ట్రిక్. ఈ 3 నెంబర్స్ మీకు తెలుసా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు ఈ రూపాన్ని బట్టి మీరు ఏం చెప్తున్నారు? ఇది 1 అని చెప్తున్నారు. ఈ రూపాన్ని బట్టి మీరు ఏం చెప్తున్నారు? ఇది 3 లేదా 3 అని చెప్తున్నారు. ఈ రూపాన్ని బట్టి 8 అంటారు. అంటే ఒక నెంబర్కి కూడా ఒక రూపం ఉంది, దానికి ఒక పేరు ఉంది, అలాగే అక్షరాలు కూడా ఉంటాయి. ఈ 138 రాయడం మీకు వస్తే హిందీలో ఉన్నటువంటి స్వర్ 13 అక్షరాలు మీకు వచ్చేస్తాయి. అది ఎట్లా సార్? జస్ట్ ఫాలో అవ్వండి. ఈ వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూడండి, తప్పకుండా మీరు తెలుసుకుంటారు. ఓకేనండి. సో ఇక్కడ 138 ఈ 3 రూపాలని ఉపయోగించి నేను ఇప్పుడు హిందీలో స్వర్, అచ్చులు, ఓవెల్స్ని నేర్పిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. 38ని ఉపయోగించి నేను హిందీలో అక్షరాల్ని ఈ 3 రూపాయలు మీకు రాయడం వచ్చు కదా, చాలు హిందీలో అక్షరాలు రాసేయడం వచ్చు. హిందీలో స్వర్, అచ్చులు, ఏవైతే హీరోసో, ఏవైతే ముఖ్యమైనయో, ఏవైతే ముఖ్యమైనటువంటి రూపాలు ఉన్నాయో వాటిని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ చూడండి 138, 138 నుండి ఇక్కడ గమనిస్తే ఈ స్వర్ మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ అంటే 13 ఉన్నాయండి. ఈ స్వర్ మొత్తం ఎన్ని ఉన్నాయండి? 13 ఉన్నాయి.
ఈ 13లో 8 అక్షరాలు ఒకే రూపంలో ఉంటాయి. అయిపోయిందండి. 8 అక్షరాలు ఒకే రూపంగా ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి. సో 13 నుండి మనం 8 కనుక తీసేస్తే మనకి ఇంకా 5 అక్షరాలు మాత్రమే వేరే రూపంలో కనబడతాయి, వేరే రూపంలో ఉంటాయి. సిమిలర్గా ఉన్నటువంటి ఒక్క అక్షరం నేర్చుకుంటే 8 అక్షరాలు మనకు వచ్చేస్తాయి. 8 రూపాయలు, వాటి పేర్లు తెలుసుకుందాం. మొదటిగా 131 8 నుండి ఎలా తీస్తున్నాను చూడండి. ముందు 3 రాస్తున్నానండి. 3 రాసేసి చూడండి, ఇక్కడ 3 రాసేసాను. బేసిక్ వాళ్ళకేనండి ఇది. ఆల్రెడీ హిందీ నేర్చుకున్నటువంటి వాళ్ళ కోసం కాదు, అక్షరాలు రానటువంటి వాళ్ళ కోసం, ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం. ఇక్కడ 3 రాశానండి. 3 పక్కన మనం 1 రాశాను. సో ఇప్పుడు నేను చూడండి 2 అక్షరాలను ఉపయోగించాను, 2 నెంబర్స్ ఉపయోగించాను, 3, 1. ఇప్పుడు ఈ మూడింటిని 1ని అలా కలిపితే ఒక చిన్న కాలువలాగా, ఒక వంతెనలాగా, ఒక బ్రిడ్జ్ లాగా మనం అలా గీద్దామండి. 3ను అలాగే 1ని, 3ని 1ని కలుపుదాం. కలిపినప్పుడు ఇక్కడ ఒక అక్షరం పైన ఒక చిన్న ఇలా రూపం ఇద్దామండి. దీన్ని శిరోరేఖ అంటారు. ఇది హిందీలో ప్రతి అక్షరానికి శిరోరేఖ ఇవ్వాల్సి ఉంటుంది. శిరోరేఖ, ప్రతి అక్షరానికి హిందీలో మనం శిరోరేఖ అనేది కామన్గా ఇస్తామండి. ఈ శిరోరేఖ అనేది నేర్చుకోండి. ఇది ఈజీగానే ఉంటుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది టీ అనుకోండి, ఇంగ్లీష్ టీ అనుకోండి, లేదా 1 అనుకోండి. ఇప్పుడు నేను అన్నట్టు 1, 3, 1 రాశానండి. దానికి ఒక కాలువ కలిపాను. ఇక్కడ నుండి పాయింట్ దగ్గర తీసుకున్నానండి. ఈ పాయింట్ దగ్గర నుండి మనం తీసుకుని వెళ్ళి అలా కొంచెం వంకర తిప్పుతూ అలాగా తీసుకెళ్ళి కలిపితే ఇది మొదటి అక్షరం అయిపోయిందండి. హిందీలో మొదటి అక్షరం ఆ అండి. సో ఆ అనేటువంటి అక్షరాన్ని మీరు నేర్చేసుకున్నారు. తెలుగులో మనం ఆ అని ఏదైతే అక్షరాన్ని సంబోధిస్తామో, సో ఈ రూపం మీకు ఎక్కడ కనబడినా మీరు ఏమని పిలవాలండి? ఆ అనేటువంటి అక్షరం పిలవాలి, ఆ అనేటువంటి పేరుతో పిలవాలి, ఆ అనేటువంటి పేరుతో పిలవాలి. ఆ. సో మీరు గుర్తుపెట్టుకోవడానికి 3, 1. ఓకేనండి. ఇప్పుడు ఇదే ఇంకో అక్షరం రాస్తాను చూడండి. దీని నుండి ఇదే ఫ్యామిలీకి చెందింది. ఇలాంటివే ఒక 8 ఉంటాయని చెప్పుకున్నాం కదండి. మళ్ళీ 3 రాశానండి, మళ్ళీ 1 రాశాను, మళ్ళీ 1 రాశాను. సో ఇక్కడ గమనించాలి, ఈ రెండింటి మధ్య సమానమైనటువంటి గ్యాప్ ఉండాలండి. ఇవన్నీ కూడా ఒకే లైన్ దగ్గర ఉండాలి. మళ్ళీ ఇక్కడ శిరోరేఖ ఇద్దామండి. ఈ రెండింటిని కలుపుతూ శిరోరేఖ ఇద్దాం. అలాగే ఇక్కడ నుండి ఒక చిన్న మళ్ళీ వంతెన వేయాలి కదండి. సో ఇప్పుడు దీనికి ఇది అల్ప ప్రాణ అంటారండి, దీన్ని మహాప్రాణ అంటారు. ఇప్పుడు మనం దీన్ని ఇది ఆ అయితే దీన్ని కాస్త ఎక్కువ ప్రాణం పోద్దామండి. ఆ అన్నది మనం రెండో ఆ ఉంది కదండి, రెండోది అంటే మహాప్రాణం అనమాట. అంటే కొంచెం ఎక్కువసేపు పలుకుతాం మనం. ఈ స్వరాన్ని కాస్త ఎక్కువసేపు పలకాలి. ఇప్పుడు దీన్ని ఏ పేరుతో పిలవాలి సార్? ఆ అనే పేరుతో పిలవాలి. ఆ అంటే ఆ ప్రాణాన్ని ఇంకాస్త, ఈ ధ్వని చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ధ్వని ఆ అన్నాం కదా. ఆ అన్నది మొదటిది, తర్వాత ఆ పలకగలిగారండి. 2 అక్షరాలు మనం నేర్చేసుకున్నాం చూడండి. దీని పేరు ఏంటండి? ఆ. దీని పేరు ఆ. దీన్ని మనం సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సార్? 311, 311, 3, 1, 1, 3, 1. చూడండి, 3, 1, 3, 1, 1. సో ఆ అనేటువంటి అక్షరం వచ్చింది. కేవలం 3 ఒకటే రాద్దామండి. 3 ఒకటే రాస్తే దీన్ని కాస్త కొంచెం పైకి తీసుకుంటే ఇది శిరోరేఖ ఇద్దామండి. ఇక్కడ దీన్ని ఊ అంటారండి. హిందీలో ఏమని పిలుస్తారండి? ఊ అని పిలుస్తారు. 3తో మాత్రం ఉంటుంది. సో ఇప్పుడు మనం రెండవ కూడా నేర్చేసుకున్నామండి. సో ఇక్కడ అంటే దీన్ని కాస్త ఎక్కువసేపు పలుకుతామండి. ఈ రూపాన్ని కాస్త ఎక్కువసేపు పలకాలి. ఆ. సో ఇది ఊ అంటామండి. ఊ. ఊ అంటావా మామ, ఊ అంటావా మామ. ఈ మధ్య బాగా హిట్ అయినటువంటి సాంగ్. ఊ అంటే ఇదండి. సో ఊ అనేది కేవలం 3 అనేది మనకు వస్తే దాన్ని కొంచెం పైకి ఇలా తీసుకుంటామండి. ఊ. ఇప్పుడు దీనికి ఇంకా బలం, దీనికి ప్రాణం పోద్దామండి. ఇంకాస్త దీనికి ఊ అనేటువంటి సౌండ్ తీసుకురావాలంటే మళ్ళీ 3 రాస్తామండి. ఇందా మనం ఎలాగైతే ఇలా వంతెనలాగా చేసామో దాన్ని కాస్త కిందకి అంటామండి. ఇలా అంటే అప్పుడు ఏమవుతుందంటే ఊ అవుతుందండి. నేను చెప్పేటువంటి ఈ విధానం మీకు కొంతమంది నచ్చకపోవచ్చండి. ఏంటి సినిమా పాటలు పాడుతున్నారు, ఇలా విచిత్రంగా ట్రిక్స్ ద్వారా చెప్తున్నారు. పర్లేదండి, మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే పెద్ద మనసు చేసుకోండి. కానీ ఎవరికైతే హిందీ అక్షరాలు నేర్చుకోవాలనుకుంటున్నారో, ఈ హిందీని అక్షరాలు గుర్తుపట్టాలనుకుంటున్నారో, ఇలాంటి ట్రిక్స్ ద్వారా నేర్చుకుంటేనే త్వరగా వాళ్ళ మైండ్లోకి వెళ్తుందని నా చిన్న అభిప్రాయం. సో ఊ అంటామండి. ఆ ఈ ఊ చూడండి ఇంకోసారి.
ఆ ఆ ఉ ఊ ఈ 2 అక్షరాలు కూడా మనకు వచ్చేసాయి. తర్వాత దీన్నే పోలినటువంటి అక్షరాలు, దీని ద్వారా మనం ఇంకో 2 అక్షరాలు రాస్తున్నాం అండి. సేమ్ మళ్ళీ ఇంకా ఇందాక మీరు స్టూడెంట్స్ గమనించండి, ఇది ఎక్కడ తీసుకున్నామండి ఈ స్టైల్? ఆ దగ్గర తీసుకున్నాం. 3 1 రైట్. అందరికి అర్థమైంది కదా. ఇక్కడ చిన్న శిరోరేఖ ఇస్తాం, ఇక్కడ నుండి ఒక చిన్న వంతెన కడతాం. ఆ వంతెన కట్టినప్పుడు ఏం సార్ ఈ వంతెన కట్టడం ఏంటి సార్ ఇలా చెప్తున్నారు మీరు? పర్లేదండి, మీకు అర్థమైతే చాలు. ఇప్పుడు ఆ అయింది కదండి. అలాగే దీని పక్కనే మనం ఇంకో 1 కనుక గీస్తే అప్పుడు ఏమైందండి? ఆ అయింది. పలకడం కూడా నేర్చేసుకోండి. కొంచెం ఎక్కువ ప్రాణంతో పలకండి. ఇప్పుడు ఇదే అక్షరం ఇక్కడ ఉంది. మళ్ళీ రాశా కదండి. దీనిపైన ఒక చిన్న గీతని ఇటువైపు గీయండి, ఇటువైపు గీయండి, మీ ఎడమ చేతి వైపు. సో ఎడమ చేతి వైపు కనుక మీరు వాల్చి ఇలా గీత గీస్తే ఇది ఓ అవుతుందండి, ఇది ఓ అవుతుంది. సో ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి సార్. మాకు తెలుగులో ఓ అలాగే ఓ ఉంది కదా సార్? ఎస్ అండి, ఉందండి. దానికోసమే హిందీలో మనం ఒక్కదాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు సార్ ఇలా తీసుకుంటారు? చూడండి, ఓ అనండి. ఓ అన్నప్పుడు మనకు తెలియకుండానే మన నోటి నుండి కొంచెం ప్రాణం పోసేస్తున్నామండి. ఓ అని ప్రాణం పోస్తున్నాం. సో ఓ అన్న దీనికి ప్రాణం పడుతుంది కాబట్టి హిందీలో ఏం చేస్తారంటే అండి, ఏదైతే రాస్తారో అదే పలుకుతారు, ఏదైతే పలుకుతారో అదే రాస్తారు. ఓ వచ్చేసిందని మనకి ఈ అక్షరం వచ్చేసింది. తర్వాత మనకి ఔ అనేటువంటి అక్షరాన్ని చూద్దామండి. ఔ అనేటువంటి అక్షరం మళ్ళీ ఇది సేమ్ ఫార్మేట్ అండి, ఇంకా అన్నిటికీ ఇదేనండి. 3 1 అలాగే 3 11 ఇక్కడ నుండి ఒక వంతెన కలుపుతామండి. 31 311 పైన ఒక శిరోరేఖ ఇస్తాం. ఇలా ఒక గీత గీస్తే పైన ఇటువైపుకి ఓ అయిందండి, సేమ్ ఓ అయింది, ఓ అన్నా. ఇప్పుడు దీన్ని ఇలా 2 గీతలు కనుక గీస్తే అది ఔ అవుతుందండి. సో ఓ ఔ వచ్చేసింది కదండి. ఈ ఔ కూడా మీరు ఇక్కడ రాసుకోండి, ఔ. నెక్స్ట్ ఇంకా మనకి అహా చాలా ఈజీ అండి. మళ్ళీ 3 1 పైన ఒక శిరోరేఖ, ఇక్కడ నుండి ఒక వంతెన, పైన ఒక చుక్క పెట్టామనుకోండి, ఇట్లా అమ్మ అయిపోయిందండి. అలాగే సేమ్ అలాగే రాద్దామండి. 3 1 పైన శిరోరేఖ, ఇక్కడ నుండి మనం 2 ఇలా చిన్న సర్కిల్స్ పెడితే ఆహా అవుతుందండి. సో గమనించాలి ఇక్కడ ఆహా. సో విద్యార్థులు మీరందరూ ఇప్పుడు అర్థం చేసుకొని ఉంటారు. మనం 8 అక్షరాలు నేర్చేసుకున్నాం. ఆ ఉ ఊ ఓ ఔ అహా. ఓ ఔ రెండింటి తేడా గమనించండి. అదే మనం తెలుగులో వెళ్ళేటప్పటికి ఓ ఔ అని ఉంటుంది కదా. ఇక్కడ ఓ అనేటువంటి అక్షరం ఓ అని కూడా పలుకుతుందండి. ఓ ఔ అహా. కౌంట్ చేయండి. 4 6 8 8 అక్షరాలు వచ్చేసినాయి కదండి. ఇంకా మనం మిగిలిన 5 అక్షరాలు నేర్చుకుంటాం. ఆ విధంగా మనం 13 స్వర్ అక్షరాలని పరిపూర్ణంగా నేర్చుకోవాలి. ఇలా తీసుకొని వెళ్ళి ఇలా అంటే 8 అయిపోతుంది. అలా వెళ్ళకుండా అక్కడ తాపేసేయండి. అప్పుడు మనకి ఇంగ్లీష్ లెటర్ అయినటువంటి ఎస్ ఆకారంలో ఉండాలి. ఇంగ్లీష్ లెటర్ ఎస్ మీకు వస్తే, లేదా 8 అనేది మీకు వస్తే, 8ని పూర్తిగా రాయకుండా ఇలా మీరు సగం గనక రాసి దాన్ని ఇలా కొంచెం మెలిగి తిప్పితే, ఈ కార్నర్లో కాస్త మెలిగి తిప్పాలని తిప్పి ఇక్కడ చిన్న టీ పెడితే, చిన్న టీ శిరోరేఖ, ఒక చిన్న కొమ్ము ఇలా, అది ఈ అవుతుంది. సో మళ్ళీ ఇంకోసారి చూడండి, మనం ఇలా రాస్తే ఈ, దీన్ని ఈ అంటారండి. దాని తర్వాత ఉన్న మహాప్రాణం ఈ కూడా చాలా ఈజీ అండి. దీనిపైన మనం ఇక్కడ రాసాం కదండి. రాసిన తర్వాత ఇట్లా అన్నాం కదా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్, ఇంగ్లీష్ ఎస్ లేదా
8లో సగం. మనం 8లో సగభాగాన్ని తీసుకుంటాం. ఇలా సగభాగాన్ని తీసుకుంటే 8 అక్షరంలో సగభాగాన్ని తీసుకుంటే ఎస్ రూపం తీసుకురావచ్చు. ఇక్కడ ఒక మెలికి తిప్పుతాం, పైన చిన్న టీ పెట్టి పైన ఇంకో ఇంగ్లీష్ సి కానీ ఈ అరసున్నా కానీ తీసుకుంటే, సో 8లో చిన్న పార్ట్ మూలలో ఉన్నటువంటి ఈ పార్ట్ తీసుకుంటే దాన్ని పైన పెడితే ఇప్పుడు చూడండి ఈ అవుతుందండి. ఏమవుతుందండి? ఈ అవుతుంది. సో మీరు గమనిస్తే నేను ఇక్కడ అన్నీ కూడా 8లో నుండి తీసుకున్నానండి. ఈ అరసున్నా కూడా 8లో నుండి తీసుకున్నాను, ఇది కూడా 8 నుండి తీసుకున్నాను. సో 8 లెటర్ నుండి ఉపయోగించి మనం ఈ అనేటువంటి 2 అక్షరాలని మనం నేర్చుకోవచ్చండి. చెప్పండి, ఈ. సో ఆ ఈ ఉ రు అనేటువంటి అక్షరం నేర్చుకున్నామండి. రు అనేటువంటి అక్షరాన్ని నేర్చుకోవాలంటే 1, 8 రెండింటిని ఉపయోగించి ఎలా నేర్పిస్తానో చూడండి. ఇది మనకి 1 అండి. లెస్ దాన్ అని మనం మ్యాథ్స్లో నేర్చుకుంటాం, లేదా ఇలా మీరు ఇలా రాయడం నేర్చుకున్నట్టయితే ఈ రు అనేది వస్తుంది. ఈ 8లో నుండే సగపార్ట్ మనం ఇది చూడండి, ఈ సగపార్ట్ ఇలా తీసుకోవచ్చండి. ఇప్పుడు 8 రాస్తున్నాను చూడండి, 8 రాస్తున్నాను. 8 రాయకుండా ఇక్కడ దాకా తీసుకుంటే మీకేమొస్తుందండి? రు అనేది వస్తుంది. ఇలాగే రాయాలని రూల్ ఏం లేదండి. వాస్తవంగా అయితే ఇది మీకు అర్థం అవడం కోసం, ఈజీగా ఉండడం కోసం ఈ విధంగా నేర్పిస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ ఇంగ్లీష్ కర్సివ్ రైటింగ్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ ఈని కూడా మీరు తీసుకోవచ్చండి. ఈ అనేటువంటి అక్షరం ఉంటుంది ఇంగ్లీష్లో, మన కర్సివ్ రైటింగ్ ఉంటుంది. కర్సివ్లో ఈ అనేటువంటి అక్షరాన్ని కూడా ఇక్కడ మీరు ఇక్కడ తీసుకొని ఇలా రాయొచ్చు. ఇలాగైనా రాయాలి. ఇది ఒరిజినల్గా రాసే ఇలా రాయాలండి. ఇలా మన సౌలభ్యం కోసం ఇలా రాసుకున్నా తప్పేం లేదు. సో విద్యార్థులు నేర్చుకోవడం కోసం 8 నుండి నేను నేర్పిస్తున్నానండి. 8 అనేటువంటి అక్షరం మీకు వస్తే, 8 అనే నెంబర్ వస్తే చూడండి ఎలా రాస్తున్నాను. ఇలా కనుక తీసుకుంటే కొంచెం కొమ్మునికి ఇలా ముందుకు వచ్చాను అనమాట, అది రు అవుతుంది. కానీ వాస్తవంగా ఇలా రాయడం నేర్చుకోవాలి. సో లేదా 3ని రివర్స్ చేయడం నేర్చుకోండి. మీరు ఎలా నేర్చుకున్నా సరే నాకు ఈ అక్షరం అనేది మనకు రావాలి. సో ఇది లెస్ దాన్ అనుకోండి, ఇక్కడ 3ని మనం రివర్స్ చేస్తున్నాం. 3ని రివర్స్ చేసి ఇక్కడ టచ్ చేస్తున్నాం. సో అలాగైనా సరే మన రూల్ ట్రిక్ ప్రకారం ఉంది కదా, 3 రివర్స్ లేదా 8 ఆఫ్, ఆ విధంగా అయినా సరే మనం రూల్ ప్రకారం వెళ్తున్నాం కదా. 1, 3, 8 ద్వారా ఈ అక్షరాలన్నింటినీ క్రియేట్ చేస్తున్నాం కదా. విద్యార్థులు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు కదా. దీన్ని రు అంటారండి. రూ అని కూడా మనం సంబోధించు. ఇది రూ అని దాని ప్రాణం పోస్తున్నాం కాబట్టి హిందీలో రూ అంటామని, కొన్ని ప్రాంతాల్లో రి అని పలుకుతారు దాన్ని. అలాగే ఏఐ వీటితో మన అక్షరాలన్నీ అయిపోతుంది. ఏఐ ఎలా రాయాలి సార్? ఏఐ మనం 11 ద్వారా నేర్చుకుంటాం. ఈ 1 అనేది వస్తే సరిపోతుందండి. ఈ 1 అనేది వస్తే చూడండి ఇక్కడ 1, అలాగే ఇంకో 1. కాకపోతే ఈ 1ని కాస్త కిందకి తీసుకోవాలి, అది కొంచెం చిన్నగా ఉండాలి. ఫస్ట్ 1 కొంచెం పెద్దగా ఉండాలి, సెకండ్ 1 చిన్నగా ఉండాలి. ఇక్కడ నుండి మనం ఈ సైడ్కి దాని కిందగా ఒక చిన్న మెలిగనగా తిప్పితే ఏ అయిపోతుందండి. పైన శిరోరేఖ కామన్, శిరోరేఖ అనేది అటువైపు ఎలా ఇస్తున్నామో ఇటువైపు కూడా అంతే ఇవ్వాలండి. ఏ అంటే అది ఏ మన తెలుగులో అయితే ఏ. అలాగే చూడండి ఇక్కడ గమనించండి, ఇది కొంచెం పెద్దగా ఉండాలి, ఇది కొంచెం చిన్నగా ఉండాలి. ఏ అన్న మీకు హిందీలో ఒకే అక్షరం. ఏ రాసిన తర్వాత దాని పైన గనక ఒక కొమ్ము గనక ఇస్తే అటువైపుకి, ఎలాగైతే మనం ఓకి ఔకి ఇచ్చామో అలా ఇస్తే అది ఐ అవుతుందండి. ఏ అక్షరం అవుతుందండి? ఐ అవుతుంది. సో రిమైనింగ్ మనం నేర్చుకున్నటువంటి మిగతా 5 అక్షరాలు ఇవ్వండి. ఆకి సంబంధం లేనటువంటి, ఆతో సంబంధం లేనటువంటి 5 అక్షరాలు ఇవి. సో ఆ ఫ్యామిలీ చూడండి, ఆ ఉ ఊ ఓ ఔ అం అహా, ఈ 8. అలాగే ఈ రు ఏ ఐ వీటిని ఎలా రాయాలి, ఏ విధంగా 138 నుండి మనం ఈ అక్షరాన్ని క్రియేట్ చేయొచ్చు, వాటి రూపాన్ని కూడా మీరు తెలుసుకున్నారు. వాటిని ప్రొనౌన్సియేషన్ చేయండి, 1, 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. వీడియోని మరలా చూడండి, తప్పకుండా మీరు అక్షరం రాయడం నేర్చుకుంటారు.